మేము కుక్కను పట్టుకొని వెళ్ళి ఉడుముని ఎలా పట్టి దాన్ని తింటామో మీరు ఒకసారి ఈ వీడియో ద్వారా చూడండి. మేము వేటకి బయలుదేరినప్పుడు మాతో కొన్ని కుక్కలను తీసుకొని వెళ్తాము. కుక్క ఆ ఉడుములు ఆ జంతువులు ఎక్కడుంటాయో అవి పసికట్టి వాటిని మాకు చూపిస్తూ ఉంటాయి. పుట్టలో ఉన్నప్పుడు పుట్టని కుక్క పసికట్టి తవ్వుతుంది. మేమైతే పుట్టలను తవ్వి ఆ ఉడుమును బయటికి తీసి దానిని మేము కాల్చుకొని తింటూ ఉంటాము. మేమైతే పుట్టలను తవ్వి ఆ ఉడుమును బయటికి తీసి దానిని మేము కాల్చుకొని తింటూ ఉంటాము. ఈ జంతువులే మాకు జీవన ఆహారముగా మాంసాహారముగా ఉంటాయి. మాకు నిజమైన దేవుడు ఎవరో తెలియదు. మా వంశపరంపరంగా దురాత్మలను ఈ లోకపు దేవతలను ఆరాధించడమే మా సాంప్రదాయము. ఇలా మా జీవనం కొనసాగిస్తూ ఉండగా 87వ సంవత్సరంలో ప్రభువైన క్రీస్తు నాకు కలలో కనిపించారు. ఆ కళ కనిన సమయం నుండి కూడా నీవు చర్చికి వెళ్ళని నా హృదయములో నాకు వినబడుతూ ఉండేది. చర్చ్ అంటే మాకు తెలియదు, యేసు ప్రభు అంటే నాకు తెలియదు. యేసు ప్రభు అసలు దేవుడో కాదో మాకు తెలియదు, ఎవరో అనేది మాకు తెలియదు. ఆ సమయంలో ఈ దర్శనము నేను చూశాను. అది ఏ విధముగా ఆ కళ నాకు వచ్చింది అంటే, భూమంతా విషవాయు వ్యాపించింది, భూమంతా ఎడారిగా మార్చబడ్డది. ఆ ఎడారిలోని మనుషులు ఆ విషవాయు వలన చనిపోతూ ఉన్నారు. నేను కూడా ఆ ఎడారిలో నిలబడి భూమంతా చూస్తూ ఉన్నాను. నేను చూస్తుండగా అనేక మంది చనిపోతూ ఉన్నారు. నేను కూడా చనిపోతానని ఆ విషగాలి నా ముక్కులోనికి వెళ్లకుండా నా ముక్కు గట్టిగా పట్టుకొని నేను నిలవబడి అందరూ చనిపోతున్నారు, నేను చనిపోతానని నేను ఏడుస్తూ ఉన్నాను. ఆ సమయంలో నేను అనుకుంటున్నాను, 20 సంవత్సరముల క్రితము ఈ విషవాయువు వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది, అందరూ చనిపోతున్నారు, నేను చనిపోతానని నేను ఏడ్చుచుండగా సడన్గా నాకు ఒక అగ్నిద్వారం కనిపించింది. అగ్నిద్వారం వైపు నేను నిలవబడి చూస్తూ ఉండగా అగ్నిద్వారం ఎదురుగా ఒక ఎత్తైనటువంటి శిలువ నాటబడి ఉన్నది. ఇదంతా నేను పరీక్షించి చూస్తూ ఉన్నాను. నేను చూస్తుండగా ఒక ఇద్దరు మనుషులు ఒక మనిషిని ఈడ్చుకుంటూ వస్తున్నారు. అగ్నిద్వారమునికి కుడివైపు నుండి ఆ మనిషిని ఈడ్చుకుంటూ వస్తుండగా నేను చూచినప్పుడు ఆయన శరీరం అంతా రక్తము గాయములతో ఉన్నారు. నేను చూస్తుండగా ఆ ఈడ్చుకొస్తున్నటువంటి ఇద్దరు మనుషులు ఆయనను ఆ సిలువ మ్రానుకు పైకి లేపి మేకులతో కొట్టి సిలువ వేశారు. వేసిన తర్వాత ఆ ఇద్దరు మనుషులు నాకు కనబడలేదు. సిలువలో వేలాడుతూ ఆయన నన్ను పిలిచాడు, నా కుమారుడా, నన్ను చూడుము, ఈ భూమి మీదకు వస్తున్నటువంటి విషవాయువును చూడుము, చనిపోతున్నటువంటి ఆ ప్రజలను చూడుము, నీవు నన్ను గూర్చి నశించిపోతున్నటువంటి నా ప్రజల గూర్చి నీవి వెళ్ళి నా రక్షణ సువార్తను ప్రకటించమని ప్రభువు నాతో చెప్పుగా నేను విన్నాను. వెంటనే ఆ మాట విని నేను కన్నీరు విడిచుచు హఠాత్తుగా నిద్ర మేల్కొన్నాను. ఉదయం లేచినప్పటి నుంచి కూడా నీవు చర్చికి వెళ్ళని నా హృదయం నాలో నుండి నాకు ప్రేరేపించుచున్నది.
చర్చ్ ఏంటో నాకు తెలియదు, యేసు ప్రభు అంటే నాకు తెలియదు. వెంటనే ఉదయం నా భార్యకి చెప్పాను, ఇటువంటి నాకు కల వచ్చింది, యేసు ప్రభు దేవుడట, యేసు ప్రభుని నమ్ముకుందామా అని ఆమెతో చెప్పినప్పుడు ఆమె ఏమీ మాట్లాడలేదు. నేను ఎక్కడికి వెళ్ళినా చర్చికి వెళ్ళని నా హృదయం నన్ను ప్రేరేపించుండగా నేను అలాగ చర్చ్ అంటే ఏంటి, చర్చ్ అంటే ఎవరు అని తెలుసుకోవడము కొరకు అన్వేషణ మొదలుపెట్టాను. యేసుక్రీస్తు ప్రభు అంటే ఆయన దేవుడని, ఆయన మానవాళికే దేవుడని, మనకి దేవుడు కాదని నేను కనుగొన్నాను. అయితే వెంటనే నా భార్యతో చెప్పాను, యేసు ప్రభు మానవాళికి దేవుడట, మనకి దేవుడు కాదట అని నేను చెప్పినప్పుడు, అయితే మన కులములో మన దేవతలు దేవుళ్ళు ఎంతోమంది ఉన్నారు, వారిని మనం ఎలాగ ఆరాధిస్తున్నాం కదా, వారి దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధించాలా, ఆ విషయం మర్చిపోమని నా భార్య నాతో చెప్పింది. 87వ సంవత్సరం నుండి 88వ సంవత్సరం వచ్చే వరకు కూడా ఆ జ్ఞాపకం నా మనసులో అలాగా కొనసాగుతూ ఉండేది. 87వ సంవత్సరం నుండి 88వ సంవత్సరము వచ్చేసరికి 88వ సంవత్సరంలో కూడా ప్రభు మరోసారి కలలో నాకు కనిపించి నాతో ఇలాగ చెప్పారు. ఆ కళ నేను ఏ విధంగా చూశాను అంటే, భూమి మీదకి సముద్ర జలాలు, ఎత్తైనటువంటి జలాలు వచ్చి భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ కూడా ముంచేస్తుండగా నేను చూశాను. నేను కూడా అగాధ జలములకు దగ్గరగా వెళ్ళి వాటిలోనికి నా అడుగు వేస్తూ ఉన్నాను. అందరూ చనిపోతున్నారు, నేను చనిపోతానని నాకు ఒక భయం కలుగుతుంది, అడుగు ముందుకు వేయలేకపోతున్నాను. ఈలోగా ఆకాశము సముద్రము కలిసి ఉన్న చోటు నుండి ఒక మహా వెలుగు, బంగారము కంటే శ్రేష్టమైన వెలుగు నాకు ఎదురుగా రావడం నేను చూశాను. ఆ వెలుగులో నుండి ఒక శిలువ ఆకాశంలోనికి వచ్చి నాకు ఎదురుగా నిలవబడి ఉండగా నాకు ఒక స్వరం వినబడుతుంది, నా కుమారుడా, ఈ శిలువను గురించిన వార్త నీ వెళ్ళి అనేక మందికి తెలియపరచమని ప్రభువు నాకు చెప్పారు. ఆ స్వరం విన్న వెంటనే నేను 2 చేతులు పైకెత్తి ప్రభువాని గట్టిగా కేక వేశాను. వెంటనే మెలకు వచ్చింది. ఉదయం లేచిన తర్వాత నా భార్యతో చెప్పాను, మరలా నేను కలలో సిలువను చూశాను, ఆ స్వరము కూడా నేను విన్నాను, నీవు వెళ్ళి ఈ సిలువని గుర్చే వార్త అనేకులకు తెలియపరచమని చెప్పడం నేను విన్నానని నా భార్యతో చెప్పినప్పుడు నా భార్య నాతో అన్నది, కళలు వస్తూనే ఉంటాయిలే, మనకెందుకులే, యేసు ప్రభు మన దేవుళ్ళు దేవతలు మనకు ఉన్నారు, యేసు ప్రభు అని ఒకవేళ నమ్ముకుంటే మన కులము ఊరుకోదు, మనల్ని వెలివేస్తారు, మన కుల పెద్దలు మనల్ని వెలివేస్తారని నా భార్య నాతో చెప్పింది. సరేనని ఆ దినం నుండి కూడా యేసు ప్రభువుని నేను సంపూర్ణంగా విడిచిపెట్టిస్తాను. మా కుల పెద్దలు మమ్మల్ని వెలివేసినప్పుడు మరి ఆ దేవుని మేము ఎందుకు నమ్ముకోవాలని యేసు ప్రభు గురించి అసలు ఆలోచించడం మానేశాను. 88వ సంవత్సరం నుండి 94వ సంవత్సరం వరకు కూడా యేసు ప్రభుని ఏమాత్రం కూడా మేము అన్వేషించలేదు, యేసు ప్రభు గురించి ఏమాత్రము ఆలోచించలేదు. మేము విడిచిపెట్టినప్పటికి కూడా ప్రభువైన క్రీస్తు మాత్రము మమ్మల్ని విడిచిపెట్టలేదు. నశించిన దానిని వెతికి రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చారని వాక్యం ప్రకారము ప్రభు ఆయన వాత్సల్యమును పట్టి మమ్మల్ని వెంబడిస్తూనే ఉన్నారు. 94వ సంవత్సరం వచ్చేసరికి నాకు 2 ఆడపిల్లలు పుట్టారు. 3వ సంతానముగా నా భార్య గర్భము ధరించింది, మగబిడ్డ, 7వ మాసము. ఆ సమయంలో మా కులములోని 25 సంవత్సరముల నుండి మేము ఒక దురాత్మ శక్తిని ఆరాధిస్తూ ఉన్నాము. ప్రతి పౌర్ణానికి అమావాస్యకి కూడా ఆ దురాత్మ శక్తికి పందిని తీసుకొచ్చి, పంది గొంతు దగ్గర కత్తితో పొడిచి రక్తం తీసి ఒక గిన్నెలో వేసి, ఆ దురాత్మ శక్తి ఏ స్త్రీ మీదకైతే వస్తుందో ఆ స్త్రీకి ఈ రక్తాన్ని ఇచ్చినప్పుడు ఆ స్త్రీ ఆ రక్తము త్రాగేది. త్రాగిన తర్వాత మాతో మాట్లాడేది. ఆ పంది మాంసంతో కుంభము తయారు చేసి తీసుకొని వెళ్ళి ముళ్ళ తుప్పల్లో పెట్టమని మాతో చెప్పేది. ఈ విధముగా 25 సంవత్సరముల నుండి మేము ఆ దురాత్మ శక్తిని మేము ఆరాధిస్తూనే ఉన్నాము. ప్రతి పౌర్ణానికి అమావాస్యకి కూడా పందిని తీసుకొచ్చి మొక్కుబడి చెల్లిస్తూనే ఉన్నాము.
ఆ దురాత్మ శక్తి ఒక స్త్రీ మీదకి వచ్చి మాతో మాట్లాడుతూ ఉండేది. ఈ విధముగా కొనసాగుతుండగా 94వ సంవత్సరంలో క్రొత్తగా చెట్ల కింద ఉన్న వాళ్ళకి, పుట్టల దగ్గర ఉన్న వాళ్ళకి, అనాథలకి, దిక్కుమాలిన వారికి గవర్నమెంట్ వారు ఇల్లు ఇవ్వడం మొదలుపెట్టారు. పెందుర్తిలో నివసిస్తున్నటువంటి మాకు ఒక కొండ మీద కొన్ని స్థలాలు మాకు ఇస్తామని ప్రభుత్వం వారు చెప్పినప్పుడు, మాకు ఇల్లు వచ్చినది కదా, మేము ఇళ్లల్లో ఎలా ఉంటామని ఆ కొండ మీద ఉన్నటువంటి చెట్ల క్రింద మేము నివసిస్తూ ఉన్నాము. 80 కుటుంబాల వారము, జ్యోతిష్యులము మేము నివసిస్తూ ఉండగా మాకు దగ్గరలోని గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి ఇళ్లల్లోనికి 3 క్రైస్తవ కుటుంబాల వారు వచ్చి వారు అద్దెకి దిగారు. వారు 3 క్రైస్తవ స్త్రీలు ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రము ప్రార్థనలు చేస్తూ ఏడుస్తూ ఉండేవారు. వాళ్ళు ప్రార్థన చేస్తూ ఏడుస్తూ ఉంటే మేము నవ్వుతూ ఉండేవారమి. మేము చేస్తున్నటువంటి పూజలు సాయంత్రం అవగానే స్త్రీలు, పురుషులు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కూడా కళ్ళు సారా మస్తుగా త్రాగి దురాత్మలు వచ్చి వాళ్ళ మీద ఆవరించినప్పుడు వాళ్ళు జుట్టులు విరపోసుకొని పరిగెత్తుతూ ఉండేవారు. శాంతి సమాధానం లేకుండా ఈ దురాత్మల చేత బాధింపబడుతున్నటువంటి మా యొక్క స్థితిని చూసి వారు ప్రార్థన చేస్తున్నారేమో అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ విధంగా జరుగుచుండగా ఒక దినము సాయంత్రము 7 గంటలకు ఆ దురాత్మ శక్తి ఏ స్త్రీ మీదకైతే వచ్చి మాతో 25 సంవత్సరాల నుండి మాతో మాట్లాడుతుందో ఆ స్త్రీ మీదకి వచ్చి మమ్మల్ని అందరినీ పిలిచి మాతో ఒక మాట చెప్పింది. అక్కడ ప్రార్థనలు చేస్తున్నారు కదా, వారిని ఇక్కడి నుంచి పంపించేయండి, నేను రాలేకపోతున్నాను, నాకు వాసన వస్తుందని చెప్పింది. ఆ మాట విన్న వెంటనే మా జ్యోతిష్యులందరం కూడా ఆశ్చర్యపోయాము. మేము వారిని ఎలా పంపించగలము? సరేనమ్మా పంపించేస్తామని చెప్పి ఊరుకున్నాము. 2వ రోజు కూడా ఆ స్త్రీ మీదకి ఆ దురాత్మ శక్తి వచ్చి మరలా మా అందరినీ పిలిచి ఒక మాట చెప్పింది. వారిని ఇక్కడి నుంచి పంపించకపోతే నేను మిమ్మల్ని అందరినీ చంపుతానని చెప్పింది. ఆ మాట విన్న వెంటనే మేము వాళ్ళని పంపిస్తామని మేము ఆ క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి వారితో ఒక మాట చెప్పాం. మీరు మా దగ్గర ఉండకూడదు, మా దగ్గర చెల్లంగులు, దెయ్యాలు, దురాత్మలు, చేతబడులు ఇవన్నీ ఉంటాయి కనుక మా దగ్గర ఉంటే మీకు చాలా నష్టం జరుగుతుందని మేము వారికి చెప్పినప్పుడు వారు మాతో ఇలా చెప్పారు. దెయ్యములు, దురాత్మలు, చెడులు, చెల్లంగులు మమ్మల్ని ఏమీ చేయలేవు, వాటి గురించి మాకు చెప్పకండి, మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే క్రైస్తవులు ప్రార్థన చేస్తున్నారు, దురాత్మ శక్తి నేను రాలేకపోతున్నానని మాతో చెప్తుంది.